అపూర్వ అనే కంటెస్టెంట్ ని సెలెక్ట్ చెయ్యాలి అని అంటున్నాను నవదీప్. కాని 6 తర్వాత 7రా, బిందు మాధవి తర్వాత ఎవడ్రా అనే దాన్ని అని అంటున్నా. ఇదిగో గ్రీన్ ఇచ్చేసాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. నాకు బయట ఒకటి చెప్పారండి. ఏమని? నవదీప్ ముందే అందరూ మళ్ళీ గ్రీన్ ఇచ్చేస్తాడనా? ఆయన రెడ్ ఇస్తే అలా కొట్టమన్నారు. వర్కౌట్ అవ్వకపోతే వెళ్ళే ముందు మళ్ళీ ఇంకోసారి కొట్టమన్నారు. నీకు నా మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం. అసలు శ్రీముఖికి అపూర్వ అంటే ఎందుకంత ఇష్టం? వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? న్యూస్ ప్రెజెంటర్, ఆ తర్వాత యాంకర్, ఆ తర్వాత మోడల్, ఆ తర్వాత ప్యాజెంట్ క్వీన్, ఇప్పుడు మీరు ఓకే అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్. నా గురించి చెప్పాలంటే క్లియర్ గా 2 parts లో షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. ఎస్పెషల్లీ నా హిప్స్ చాలా వైడ్ ఉండే, షోల్డర్స్ చిన్నగా ఉండే. నన్ను చాలా వేరే పేర్లతో పిలిచేవారు. ఒక టైర్లు అంటాడు, ఒకటి ఇంకేదేదో అంటాడు. నలుగురు నెగతాళి చేసి నవ్విస్తే దాంట్లో వాళ్ళకి ఏం సంతోషమో ఏం గొప్ప. ఇంకా అవ్వదు నీ వల్ల అనుకొని ఇంకా ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చే స్టేజ్ కి ఐ జస్ట్ స్నాప్డ్ మై సెల్ఫ్. పార్ట్ 1 2 ఇచ్చుకున్నా. దిస్ ఈస్ లక్ష్మీ దీపక్ సేనాపతి. చాలా మంచిగా సాఫ్ట్ స్పోకన్, మంచిగా మాట్లాడుతున్నావు. కోపం అనేది ఉందా? మనిషి అన్నాడు కోపం రాదా అన్న. ఒకప్పుడు చాలా ఉండేది. ఐ యూస్ టు బి అన్ ఈగోయిస్ట్. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. వెళ్ళాలి, నీకు ఛాన్స్ కావాలంటే నువ్వు ట్రిమ్ చేసుకోవాలి హెయిర్ అన్నట్టు ఏమైనా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చెప్పు ఏం చేస్తావు? బట్ ఐ కాంట్, సారీ. అది నేను చెయ్యలేను. మీసం గడ్డం అయితే చేస్తే హ్యాపీ ఇక్కడే కూర్చొని చేసుకుంటాను. అప్పుడు ఆ మాట చెప్పాక మీసం చేయమని ఎందుకు అడుగుతా? ఈ ప్రపంచానికి నేనైతే రివీల్ చేయాలనుకుంటున్నాను. ఐ వాజ్ బోర్న్ బయాలజికలీ ఏ బాయ్ అండ్ ఐ చేంజ్డ్ మై సెల్ఫ్ ఇంటూ ఏ వుమెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఇంటర్మీడియట్. క్వశ్చన్లు ఈగా మొత్తం అందరికీ తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఇది మొత్తం ఒక కల్పితం, ఒక కట్టుకథలాగా అనిపిస్తుంది నాకన్నా. అక్కడ నుంచి మా హీరో ఎంట్రీ ఇచ్చిండు. మా హీరో అంటే ఎవరు? మా ఆయన. ఎంట్రీ అంటే అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. మీ ఆయన మీకన్నా చిన్నోడా? 4 నెలలు మా ఆయన చిన్నోడు. ఎవరికి తెలియదు ఈ విషయం. పెద్ద మ్యాటరే కాదబ్బా. ఇకపోతే ఏజ్ డిఫరెన్స్ అంటావా? నాకు అసలు మ్యాటర్ కానే కాదు. ఉంటే ఉండిందిలే కానీ ఇప్పుడు 1 నెలలు పోతున్నావు కదా, ఇందులో ఇద్దరు ఉన్నాం కలిసి. నీకేం అనిపించట్లేదా? తొందరగా వెళ్ళాలనిపిస్తుంది. నాకెందుకు ఇంపార్టెంట్? అదే నా మొగుడు నాకు ఇంపార్టెంట్. తల్లే నీ మొగుడు నీకు ఇంపార్టెంట్ అన్నప్పుడు నాకు అమ్మింది నీకెందుకు ఇస్తా? తినలాగా నేను కూడా రావాలి బయటగా అనుకోవాలి. ఏం చేస్తావు? ఎందుకంటే ఎంత కొట్టినా చావని పాము నా జీవిత స్టోరీ. ఎన్నిసార్లు కొట్టినా చావని పాము రా నువ్వు. కార్లో ఫ్లైట్ లో పోయావు ఎప్పుడు? పోయమ్మ, పెద్ద డ్రీమ్ అది నాకు. ఫ్లైట్ లో వెళ్ళడం. మా ఆయన పోయిండు 2 సార్లు. మళ్ళీ దొంగ మొహం నన్ను తీసుకోమా. ఏదైనా సీక్రెట్ చెప్పు నీ గురించి, ఇప్పటివరకు అసలు ఎవ్వరికి చెప్పని సీక్రెట్. అంటే అది డేటెడ్ సిస్టర్స్ ఎట్ సేమ్ టైం బట్ అన్నోయింగ్లీ. ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్దే ఫెర్లా ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపో. చాలా స్వీట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఒక స్వీట్ తినిపియాలని ఉంది. ఇలా రా. అయ్యో, స్వీట్లు పెట్టి చంపేస్తారా బిందు గారు? బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఏంటి నీళ్ళు ఇలా పోసాను? కోపం రాలేదేంటి? కోపం రాలేదు. ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? యాక్ట్ వెనకాల ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది, నేను బిలీవ్ చేస్తాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. కంట్రోల్ 1 minute ఇస్తాను. యు కెన్ డు ఎనీథింగ్. ట్రిగర్ మీ. నేను కూడా సేమ్ అదే చేయొచ్చు సో దట్ ఐ కుడ్ ట్రిగర్ యు ఆన్ దట్. డూ ఇట్. ఐ డేర్ యు. అభి మజా ఆయేగా నా భిడు.